కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫుడ్ చైన్ ఇది. సహజంగా ఏంటంటే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే నేనైతే అన్ని చూసుకునే వస్తా. నాకు భయం, ఎందుకంటే ఇవాళ రేపు మీడియాలో, సోషల్ మీడియాలో మనం ఏ పని చేస్తున్నామని చూసి దాని మీద గుడ్ ఆర్ బ్యాడ్ మాట్లాడుకుంటారు. కాబట్టి జిస్మత్ జైల్ మండి వీళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు చెప్పింది, ఒక క్రెడిబుల్ జర్నలిస్ట్ ఇలా ఫలానా నాకు బాగా తెలిసిన వాళ్ళు మీరు వెళ్ళాలి అని అడిగారు. తను చెప్పాడంటే దాంట్లో నేను ఆలోచించడానికి ఏముండదు. సో దీని గురించి తర్వాత నాకు టేస్టీ తేజ చెప్పాడు, చాలా మంది చెప్పారు దీని గురించి. సో నేను ఎప్పుడు రాలేదు, కానీ ఫస్ట్ టైం గమ్మత్తుగా జైల్లో పడేసినట్టు. అసలు కొంచెం లగ్జరీ జైలు ఇది, చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ చేస్తాను ఇప్పుడు, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే ఇన్ని చైన్లు 15 బ్రాంచ్లు అంటే నాట్ ఏ జోక్, అది కూడా హైదరాబాద్ సిటీలో. సో డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ అమ్మ గౌతమి. జనరల్గా ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు క్లబ్బులు పబ్బులకు వెళ్ళటం అలా చూశాను చాలా మంది, కానీ ఎస్టాబ్లిష్ చేయటం ఆడపిల్లలు చాలా సంతోషం, చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది తన టార్గెట్ రీచ్ అవ్వాలని, తన టార్గెట్ 50 బ్రాంచ్లు అని చెప్పారు. సో నైస్ అమ్మ, ఆల్ ద బెస్ట్. నేను ఈరోజు గోల్డెన్లోనే జైల్ మండి ఊరికి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే వచ్చినప్పుడు విన్నాను అనమాట, ముందు వెళ్ళలేక నా ఫ్రెండ్స్ చాలా చూస్తున్నారు. అండ్ వచ్చినప్పుడు జైల్ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఫుడ్ టేస్ట్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. అందుకని ఇన్ని బ్రాంచెస్ ఇష్టపడి చేస్తున్నాను. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పాటు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అందుకే తప్పకుండా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఇన్విటేషన్ మన్నించి ఎప్పుడు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అనన్య గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ భోలే గారికి థ్యాంక్ యూ సో మచ్. మా పార్ట్నర్ గౌతమ్కి కూడా కంగ్రాచులేటింగ్ ఆన్ అవర్ అచీవ్మెంట్ టుడే. సో ఇది 15 బ్రాంచ్ ఫస్ట్ నుంచి అంత ఈజీ జర్నీ కాదు, ఎందుకంటే మాకు ఎలా రెస్టారెంట్ కావాలో అలా డిజైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకలా జరిగిందంటే నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కొటేషన్ ఒకసారి చదివాను. అందులో ఏముంటుందంటే మనకేం కావాలో ఆ గ్యాపే ఫిల్ చేయాలి బిజినెస్ లో. సో రెస్టారెంట్స్కి వెళ్తుంటే నాకేమనిపించిందంటే మనకు కావాల్సిన క్వాలిటీ మిడిల్ క్లాస్ కి అవైలబుల్ అయ్యే రేట్లో లేదు అని నాకు అనిపించింది. సో మేము ఆయిల్స్ యూజ్ చేయము, మళ్ళీ కలర్ యాడ్ చేయము, స్టాక్ అసలు ఉండదు ఏ రోజు. మన హైదరాబాద్ లో ఇన్స్పెక్షన్స్ జరిగినట్టు మా రెస్టారెంట్ లో మా బ్రాండ్ లో వర్క్ జరుగుతాము. సో ఇవన్నీ మేము ఫిక్స్ చేసుకొని స్టార్ట్ చేసి ప్రతిరోజు దాని మీద వర్క్ చేస్తున్నాం. అండ్ మాకు ఎవరైనా దేవుళ్ళు ఉన్నారంటే మా కస్టమర్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఫుడ్ ఫాల్ కి, ఈ బ్రాండ్ వాల్యూకి అన్నిటికీ మీకు రుణపడి ఉంటాము. అండ్ క్వాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. సారీ లేట్ గా అడ్రస్ చేశాను. మా ప్రతి బ్రాంచ్ మేము చేసేదంతా కస్టమర్స్ దాకా రీచ్ అవుతుందంటే అది మీడియా వల్లే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో ఇది ఫస్ట్ జర్నీ కాదు, ఎప్పటి నుంచో థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కళావందనాలు. ఈరోజు జైల్ మండి అని, అంటే ఇది గౌళితోటికి వచ్చాం ఇక్కడికి. అంటే యాక్చువల్గా ఏంటంటే జైల్ మండి జిస్మత్ జైల్ మండి జిస్మత్ జైల్ మండికి వచ్చాం మేము ఇక్కడికి. ఈరోజు మా ప్రముఖ నటులు మరియు మా బిగ్ బాస్లో విన్నర్కి రన్నర్కి హీరో మా శివాజీ అన్నకు మనస్ఫూర్తిగా నేను కళావందనాలతో, అలాగే ఈరోజు అనన్య గారు గెస్ట్గా రావడం, తర్వాత దీని ప్రొపరేటర్ అంటే జైల్ మండి జిస్మత్ జైల్ మండికి ప్రొపరేటర్ అయినటువంటి గౌతమి గారు వారి పిలుపు మేరకు మా శివాజీ అన్న రావడం, వారితో పాటు నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు జైల్ మండిలో రాగానే మరి ఇలా పెట్టారు పక్కన. అసలే నాకు బోలే ఏమన్నారన్నా ఒకసారి అండి.
तू गाले बोले गाले బోలే తూ గాలే అన్నారు కదా. ఈ గాలే అంటే పాడు అని అర్థం హిందీలో. సో అలాగే ఈ జైల్ మండి జిస్మత్ గురించి ఒక పాట అన్న కోరిక మీదట ఇక్కడ కూడా నేను పాడుతున్నాను. జిస్మత్ జిస్మత్ ఇందులోకి రావాలంటే ఉండాలండి కిస్మత్. జిస్మత్ జిస్మత్ ఇందులోకి రావాలంటే ఉండాలండి కిస్మత్. చికెన్ 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 జ్యూసీ, మటన్ మటన్ జ్యూసీ, ఇదిగో మండి. అరే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్. జిస్మత్ జిస్మత్ ఇందులోకి రావాలంటే ఉండాలండి కిస్మత్. సో ఈ రకంగా మరి జిస్మత్ సాంగ్ నేను మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడే ఇక్కడికిక్కడే మా అన్న నా పక్కన ఉంటే బిగ్ బాస్లో అట్లే వచ్చినాయి ట్యూన్స్. ఇప్పుడు అన్నగారు పక్కన ఉండడం నా అదృష్టం. సో అలాగే మీ మండి అంటే మీ జైల్ మండి ట్యూన్ కూడా అలాగే వచ్చింది. ఓకే, మొత్తం మీద అయితే మీడియా మిత్రులందరూ కూడా ముఖ్యంగా ఈ జిస్మత్ దాన్ని పబ్లిసిటీ చేయండి, జైల్ మండిని పబ్లిసిటీ చేసి భగవంతుడు ఇచ్చినటువంటి 3 వరాల్లో ఒక వరం ఫుడ్. మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా టెన్షన్ అన్ని తగ్గించుకొని ఫస్ట్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటే అందరం ప్రొఫెషనల్స్లో పైకి వస్తాం. కాబట్టి ఈ జిస్మత్ జైల్ మండిని ఆశీర్వదిస్తూ మీ బోలే పాట బిడ్డ. లవ్ యూ ఆల్. బోలే అంటే హీరో, హీరో అంటే మీరే. థ్యాంక్ యూ.